గడిచిన కొద్ది రోజుల నుండి మరియ తల్లి గురించి, ఆ తల్లిలో ఉన్నటువంటి సుగుణముల గురించి, వినయ విధేయతల గురించి అనేక మాటలు వింటున్నామా లేదా? మరి అనేక విధాలుగా అనేక మంది గురువర్యులు తల్లి గురించి బహుగా బోధించేటప్పుడు మనలో ఎవరికైనా, వినండి, మనలో ఎవరికైనా ఆ తల్లి పొందుకున్న భాగ్యం నాకు కూడా దక్కితే బాగుండు అని అనిపించిందా? రెండవది గమనించండి, మొట్టమొదటిగా ఏమన్నాను? ఆ తల్లి పొందుకున్నటువంటి భాగ్యము నాకు కూడా దక్కితే ఎంత బాగుండు. రెండవది, స్వయాన దేవుడే నన్ను కూడా అమ్మా అని పిలిస్తే ఎంత బాగుండు అని అనిపించిందంటే, ఎవరికైనా అనిపించిందా? మనకి ఎందుకు అనిపించింది సార్? మనం ఉన్నారే అనుకుంటాం, అంతే కదా? మనకు అనిపించదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ప్రియ విశ్వాసులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదివి ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఒకటి ఉంది. మరియ తల్లి పొందుకున్నటువంటి ధన్యతను దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తాడు. మరియ తల్లి పొందుకున్నటువంటి ధన్యతను దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తారని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు మనం గ్రహించలేము కనుక, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన భావాలు, అర్థాలు మనకు తెలియవు కనుక మనము అంత లోతుగా వెళ్ళాం. వాస్తవంగా చెప్పాలంటే ప్రియ విశ్వాసులారా, దేవుడు అంటే ప్రతి ఒక్కరికి మరియ తల్లి పొందుకున్నటువంటి ధన్యతను ప్రసాదిస్తూ ఉన్నారు. మరియ తల్లి ఈ ప్రస్తుత కాలంలో ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిని జ్ఞానస్థానం పొందిన ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తున్నారు అంటలో అతిశయోక్తి అనేది లేదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియ విశ్వాసులారా, మరియ తల్లి సుగుణాల గురించి నేను చెప్పదలుచుకోలేదు. మరియ తల్లి వినయ విధేయతల గురించి నేను చెప్పట్లేదు. మీరు ఎన్నో విని ఉంటారు. కానీ మరియ తల్లి వలె మనం కూడా దేవుడి తల్లిగా పిలువబడాలంటే, మరియ తల్లి పొందుకున్నటువంటి ఆ ధన్యమైన భాగ్యం ఏదైతే ఉందో ఆ భాగ్యం మనం కూడా సంపాదించుకోవాలంటే ఏం చేయాలో దాని గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, గమనించండి, మరియ తల్లి పొందుకున్నటువంటి ధన్యత, మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుని తల్లిగా ఎన్నిక గావించబడ్డారో ఆ భాగ్యము మనకు దక్కాలంటే ప్రప్రథముగా ఆ తల్లి ఏమి చేస్తున్నారో మనం అదే చేయాలి. ఏం చేస్తున్నారో అంటే ప్రియ విశ్వాసులారా, ఆ తల్లి ప్రప్రథముగా దేవుని వాక్కును ఆలకించింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. గమనించండి, దేవుని వాక్కును ఆలకించి ఉన్నారు. రెండోది, దేవుని చిత్తాన్ని 100% నెరవేర్చినారు. మనకు వాస్తవిక సత్యాలు లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనము, మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో ఈ రెండు వాక్యములను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు మరియ తల్లికి అనుగ్రహించినటువంటి ఘనత, భాగ్యం మనకు కూడా అనుగ్రహిస్తున్నారని మనకి విదితం అవుతుందని. చదవండి ఎవరైనా. లూకా సువార్త 8:21. వారితో దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లి నా సోదరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందండి. ఇంకొక మాట కూడా, మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి. విన్నారు కదండి రెండు మాటలు. మళ్ళీ ఒకసారి వినండి. దేవుని వాక్కును ఆలకించు పాటించు వారే నా తల్లి నా సోదరుడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి. మరి ఈ రెండు వాక్యాలను బట్టి
ప్రియ విశ్వాసులారా, మనం అర్థం చేసుకోలేమా? అంటే మరియ తల్లిని ఏ విధంగానైతే తన తల్లిగా ఎన్నుకున్నారో అదే విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా తన తల్లిగా, తన తండ్రిగా, తన సోదరుడిగా, తన సోదరీమణులుగా ఎన్నుకోవట్లేదా? కాకపోతే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆయన చెప్పినప్పుడు మిగతాన్ని చేస్తున్నాం. అవును కదా? ఆయన చెప్పినప్పుడు మిగతాన్ని చేస్తాం. ఎందుకంటే మనకు ఉంటే సపరేట్ వద్దన్నదే మనం చేస్తూ ఉంటాం. కానీ మరియ తల్లి ప్రియ విశ్వాసులారా, అనునిత్యము కూడా దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు మాటలు విన్న తర్వాత అన్న మీరు ఒక నిర్ణయానికి రావాలి. ఏమని? మనలో ఎంతమంది ఇప్పుడైనా సరే దేవుని తల్లిగా ఉండాలనుకుంటున్నారు? స్వామి కొద్ది కష్టమే స్వామి, అంతే కదా? అవునా కదా? మనలో ఎంతమంది ప్రియ విశ్వాసులు? రెండో వాక్యంలో విన్నారే కదా? విన్న తర్వాత మనలో ఎంతమంది దేవుని తల్లిగా, దేవుని తండ్రిగా, దేవుని సోదరుడిగా ఉండాలనుకుంటున్నాం? నువ్వు ఎక్కడ వెళ్తాయా, నేను ఎత్తవయ్యా అన్నట్టు భీష్మించుకొని వచ్చినారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం అంటే, ఎవరైనా మన మాటను ఆలకించి మన ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉన్నారనుకోండి, జీవిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు మనం ఏం చేస్తాం? సత్కరిస్తాము, సన్మానిస్తాము. అవునా కదా? ఎవరైనా మన మాటను ఆలకించి మన ఆలోచన విధానం ప్రకారం జీవిస్తూ ఉంటే వారిని సత్కరిస్తాము, వారిని సన్మానిస్తాము, ఇష్టపడతాము, మెచ్చుకుంటాము. మరీ ముఖ్యంగా మన సొంత కుటుంబ సభ్యులుగా మనము వారిని స్వీకరిస్తాము. ఇక్కడ గమనించాల్సిన విషయం అవుతుందండి. పైన 2 వచనాల్లో ప్రియ విశ్వాసులారా మనం గమనించినట్లయితే, దేవుని చిత్తానికి లోబడి ఆ చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన తల్లిగా, దేవుడు తన సోదరుడిగా, దేవుడు తన సోదరీమణులుగా, తన స్నేహితులుగా స్వీకరిస్తారని తేటతనమైంది. అవునా కదా? ఇక్కడ గమనించండి, మరియ తల్లిని తన తల్లిగా దేవుడు స్వీకరించారంటే ఆ తల్లి వాక్యముని ఎంతగా ఆలకించి విశ్వసించి ఉండి ఉంటారు మనకు అర్థం కాదు. గాబ్రియేలు దూత ప్రత్యక్షం కాగానే దూతను చూసి భూతం అనుకోలేదండి. గాబ్రియేలు దూత ప్రత్యక్షం కాగానే దూతను చూసి భూతం అనుకోలేదు. ఆ దూత దేవుని చేత పంపబడి ఉన్నారని విశ్వసించి ఆ దూత మాటను ఆలకించి చివరికి ఒకే ఒక మాట ఉన్నారు. ఏమన్నారండి? నీ మాట చొప్పున నాకు, నీ చిత్తానుసారం నాకు. అంటే అక్కడ మరింతలు చేసింది 2 విషయాలు. మొట్టమొదటిగా మాట విన్నాను. అవునా కదా? విన్నటువంటి మాట ప్రకారం నేను జీవిస్తానని అక్కడ మాట ఇచ్చారు. అయిపోయింది. దేవుని తల్లిగా ఎన్నిక గావించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సామాన్య స్త్రీగా జన్మించిన మరియా తన తల్లిగా ప్రభువు స్వీకరించారంటే ప్రియ విశ్వాసులారా, ఎంతగా ఆ తల్లి ప్రభు వాక్యమును విని ఆయన చిత్త ప్రకారం నడుచుకుని ఉండి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా దేవుడు ఏ విధంగానైతే మన నుండి ఆశిస్తూ ఉన్నారో ఆ ఆశించినటువంటి విధముగా మనం కూడా వాక్యాన్ని విని ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే ఆ తల్లి పొందుకున్నటువంటి భాగ్యము మనకు కూడా 100% దక్కుతుంది ప్రియ విశ్వాసులారా. ఎందుకంటే దేవుడు అందరినీ కూడా సమపాలలోనే చూస్తూ ఉంటారు, సమపాలలోనే దీవిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, మనుషులను దేవదూతల కంటే కొంచెం తక్కువ, అంతే, కొంచెమేనండి, వ్యత్యాసం ఏం లేదు. మరి తల్లి కూడా మనలాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అటువంటి సామాన్యురాలకు అనుగ్రహించినటువంటి భగవతి మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ కూడా సజ్జనుడైన, దుర్జనుడైన, పామరుడైన, పండితుడైన, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఒక్కరే. అందరినీ సమానంగా దీవిస్తూ ఉంటారు ప్రియ విశ్వాసులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కాస్తన్న విన్న తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా మనలో? ఇప్పుడైనా ఏమైనా చేతుతారా? దేవుని తల్లిగా నేను ఉంటాననుకుంటున్నాను స్వామి అని.
ఇంకా మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ప్రియ విశ్వాసులారా, ఈరోజు మొదటి పట్టణం సెలవిస్తుంది ఏమని? మీ హృదయములందు ప్రభును ప్రతిష్ఠించుకురుడు అని. మీ హృదయములందు ప్రభును ప్రతిష్ఠించుకురుడు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనంలో మన వాక్యము బోధిస్తున్నది. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకురుడు. గమనించండి ఇక్కడ ప్రియ విశ్వాసం, ప్రతిష్ఠించుకురుగా అంటే ఏంటిది? ప్రతిష్ఠించడం అంటే ఏంటిది? అదిలపరుచుకురుట కాదు. ఇప్పుడు దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు, తెలుసా? ఏదో ఆ మాట్లాడుతున్న గుంపులో పోయిందిలా కానీ ఒకరి కూడా నా చెవి చేరట్లేదు. స్థాపించుట, ఇంకా విన్నారు కదా, ఈ మాట విన్నారు. ప్రతిష్ఠించుట అన్న మాట విన్నారు కదండి. విశ్వాసుల ఒక విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించే ముందు ఏం చేస్తారంటే, ఒక స్వరూపాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించే ముందు సహజంగా 4 నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకొస్తారు. ఎన్ని నదుల నుంచి? 4 నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకొస్తారు. పవిత్ర జలాలను తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే శుభ్రపరుస్తారు. శుభ్రపరచుకున్నటువంటి ఆ స్థలం అంటే విగ్రహాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠించబోతున్నారో ఆ స్థలాన్ని శుభ్రపరిచి ఏం చేస్తారంటే ఒక హోమాన్ని ఏర్పాటు చేస్తారు. హోమంలో ప్రియ విశ్వాసాలను అందరూ తెలిసి కట్టలేసి మంట పెడుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది 2 శుభ్రపరిచిన తర్వాత ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అర్థమైందా? ప్రార్థన హోమం అయిపోయిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఏ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటిది? జీవం లేనటువంటి ఆ విగ్రహానికి జీవం రావాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించండి ప్రియ విశ్వాసులారా, మరింత నీళ్ళు కూడా మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. అవును, ప్రభు అంటే ఆ తల్లి గర్భంలో స్థానాన్ని పొందుకునే ముందు ఏం చేస్తారు? ఆ తల్లిని పవిత్రపరిచారు, శుభ్రపరిచారు. జ్ఞానస్నానం అనే పవిత్రమైన దివ్య సంస్కారం ద్వారా నీటి చేత మనందరం కడగబడుతూ ఉన్నాం. దాని అర్థం ఏంటిది అంటే పవిత్రపరచబడుతున్నాం. దేవుని ఆలయాలుగా ఉండటానికి పిలవబడిన మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పవిత్రపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క తల్లిని కూడా పవిత్రపరిచారు. రెండవది ప్రియ విశ్వాసులారా, హోమం చేస్తారంటారు కదా. హోమంలో ఏముంటుంది? అగ్ని, వెలుగు. లోకాన వెలుగుగా అవతరించినటువంటి ఒకే ఒక్క దేవుడు క్రీస్తు. ఈ లోకాల ఉన్నంత వరకు నేనే వెలుగును. యోహాను సువార్త 8:12 వచ్చింది. అవునా కదా? అంటే వెలుగు ప్రతీకగా ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభు ఆ తల్లి గర్భంలో పురుడు పోసుకోవాలంటే పవిత్రత అనేది ఉండాలి. కాబట్టి ఆ తల్లిని దేవుడు ఏం చేస్తాడు? పవిత్రపరుచుకున్నాడు. రెండవదిగా ప్రియ విశ్వాసులారా, నేను ప్రార్థన కూడా అన్నాను కదా, ఎంతగా ఆ తల్లి ప్రార్థన జీవితం జీవిస్తే, గమనించండి ఇక్కడ, ఎంతగా ఆ తల్లి ప్రార్థన జీవితం జీవిస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఆ తల్లి గర్భంలో యేసు అనేటువంటి దైవ కుమారుడు పురుడు పోసుకోగలుగుతాడు. ఆలోచించే. మూడవదిగా ప్రాణ ప్రతిష్టం చేశారు అని చెప్పారు కదండి. అప్పటి వరకు గర్భంలో ఏంటి? అప్పుడు ఎప్పుడైతే దేవుడు పవిత్రపరుచుకున్నారో, శుభ్రపరిచారో, ప్రార్థనను ఆలకించి ఆ తల్లిని పవిత్రపరుచుకున్న అప్పుడు ఏమి లేని ఆ గర్భంలో, శూన్యంగా ఉన్న ఆ గర్భంలో ఒక జీవం అనేది ఉద్భవించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. గమనించండి, మనకు కూడా ప్రియ విశ్వాసులారా పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా ప్రతి నిత్యము కడగబడితే, గమనించండి, పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం ద్వారా ప్రతినిత్యం కడగబడితే, అనునిత్యం మనల్ని మనం పవిత్రపరచుకోగలిగితే, దేవుని నివాసాలుగా మనల్ని మనం ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా మరియ తల్లి పొందుకున్నటువంటి ఆ ధన్యత ఏదైతే ఉన్నదో, తల్లిగా ఏ విధంగా అయితే పిలువబడుతుందో అదే ధన్యత మనకు కూడా దేవుడు
అనుగ్రహిస్తాడు. మనల్ని కూడా చూసి దేవుడు నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అంటారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దివ్య సంస్కారాలు ఊరికి అనుగ్రహింపబడలేదు. విశ్వాసులారా, ప్రతి దివ్య సంస్కారంలో లోతైన నిగూఢమైనటువంటి అర్థము దాగి ఉన్నది. మనము అనునిత్యము కూడా పవిత్రపరుచుకుని దేవుని నివాసములకు యోగ్యముగా మనం తయారు చేసుకున్నకై ఈ దివ్య సంస్కారాలు అనుగ్రహింపబడ్డాయి. మరే తల్లి మీ విశ్వాసుల అనునిత్యము కూడా తనను తాను పవిత్రపరుచుకుంటూనే ఉన్నారు కనుక దేవుని దృష్టిలో మీ విశ్వాసుల పవిత్ర కన్యగా ఆ తల్లి ఎన్నిక గావించబడ్డది. కనుకనే అంతగా భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ లోకంలో పునీతులు కావడం పెద్ద విషయం కాదండి. పునీతులు కావడం పెద్ద విషయం కాదు. ఇందాక నేను చెప్పినట్లుగా వాక్యానికి కట్టుబడి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే చాలు. మనం కూడా పునీత అంతోని వారు కాగలుగుతాం, లేకపోతే ఒక డాన్ బోస్కో గారు కాగలుగుతాం, ఒక జోజప్ప గారు కూడా కాగలుగుతాం. కానీ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనమే సద్వినియోగపరుచుకో, ఏముందిలే అన్నట్టు ఏదో మన ధ్యాసలో మనం ఉంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాకపోతే గమనించండి, మనము ఆశామాష కథోలికులుగా ఉండడానికి పిలవబడలేదండి. ఆశామాష కథోలికగా ఉండడానికి పిలవబడలేదు. దేవుని బిడ్డలుగా ఉండడానికి మనం పిలవబడ్డాం. యోహాను సువార్త 1:12 మనం చదివినట్లయితే మనకు ఈ యొక్క సత్యం అర్థమవుతుంది. యోహాను సువార్త 1:12 ఒకసారి చదవండి. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరినీ ఆయన దేవుని బిడ్డలను భాగ్యమును ప్రసాదించినట్టు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మరే తల్లి కూడా దేవుని బిడ్డ కాదండి. క్రీస్తులో పుట్టక ముందు కూడా మరే తల్లి దేవుని బిడ్డే, అవునా కదా? మరి దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఆ బిడ్డ దేవుని తల్లిగా ఇష్టపడ్డదంటే మనకి అర్థం కావాలి. ఆయన విశ్వసించి వాక్యం ఏం చెబుతున్నామో ఆయన అంగీకరించి విశ్వసించిన వారందరినీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించిన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆయన అంగీకరించి విశ్వసించి ఆయన వాక్యానుసారము చిత్తానుసారము మనం కూడా జీవిస్తే దేవుని తల్లిగా, దేవుని తండ్రిగా, దేవుని సోదరుడిగా అయ్యే భాగ్యము మనకు కూడా కలుగుతుంది. మొత్తం మన చేతుల్లో మనం పిలవబడ్డ దేవుని బిడ్డలుగా జీవించడానికి, సైతాను బిడ్డలు కాదు, ఇంకొక బిడ్డలుగా కాదు, దేవుని బిడ్డలుగా ఉండడానికి పిలవబడ్డారు. మరి ఎంతవరకు మనలో ప్రియ విశ్వాసులారా దేవుని బిడ్డలుగా ఉండటానికి మనము ప్రయత్నం చేస్తున్నాం, జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మొట్టమొదటి విషయం గుర్తుంది కదండి, దేవుని తల్లిగా ఈరోజు నేను పిలవబడాలంటే, దేవుని తండ్రిగా నేను ఈరోజు పిలవబడాలంటే మొట్టమొదటిగా నేను దేవుని వాక్యం ఆలకించాలి, ఆయన చిత్తానుసారము నేను జీవించి చిత్తాన్ని నెరవేర్చాలి. రెండోదిగా ప్రియ విశ్వాసులారా దేవుణ్ణి మనలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలంటే శుభ్రపరచబడాలి. దేని వల్ల శుభ్రపరచబడతాం? పాప సంగీతం అనే దివ్య సంస్కారం ద్వారా శుభ్రపరచబడతాం. రెండోదిగా పవిత్రపరచబడాలి. ఎట్లా పవిత్రపరచబడతామండి? ఎప్పుడైతే మనం శుభ్రపరచుకుంటామో పవిత్రాత్మ స్థావరాలుగా మనం మారుతూ ఉంటాం. కాబట్టి పవిత్రాత్మ దేవుడే భద్రమైన అభ్యంతరమైనటువంటి దివ్య సంస్కారం ద్వారా తన ఆత్మఫలములతో నింపుతూ ఉంటాడు. అప్పుడు పవిత్రపరచబడతాం, ఆత్మతో నింపబడ. మరి ఇద్దరు ఆత్మతో నింపబడ్డారు కదండి, నింపబడ్డాకే కదండి గర్భధారణ అనేది జరిగింది, అవునా కదా? అదే జీవం అనేది ఉద్భవించింది. మరి అదే జీవం మనకు కూడా దివ్య సంస్కారాల ద్వారా పెంచబడుతుంది. మూడవదిగా అర్థమైంది కదండి. మూడవదిగా ప్రియ విశ్వాసులారా మనం ఏమి చేస్తే దేవుని తల్లిగా తండ్రిగా ఎన్నిక గావించబడతామంటే పేతురుగా రాసిన మొదటి లేఖ 3:12 వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. పేతురుగా రాసిన మొదటి లేఖ 3:12 మంచి వారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును, వారి ప్రార్థనలను ఎల్లవేళలా, మాట గమనించండి, వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. మంచి వారిని దేవుడు కంట కనిపెట్టుకుని ఉంటాడు. అంటే ఇక్కడ గమనించండి, మన మనస్సు మంచితో ఉంటే మన ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి, మనం మాట్లాడే మాట మంచిగానే ఉంటుంది. మన మనస్సు అనేది మంచిగా లేకపోతే ఇంకా నోటి నుంచి ఏమొస్తాయో మనకు తెలుసు, ఆలోచనలన్నీ కూడా ఏముంటాయో అందరూ తెలుసు. ఒక భాష అంటే దేవుడు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షమై బిడ్డ నా తల్లిగా ఉండడానికి నేను ఎన్నుకుంటున్నాను అని చెప్పాడు అనుకోండి, వదిలే స్వామి అంత కష్టం నాకు వదిలేస్తాను. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోవడానికి మనము సంసిద్ధంగా లేవు, అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఇక్కడ ఉన్నారు కదా, అందరికీ ఉన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పటికిప్పుడు మన ముందు ప్రత్యక్షమై ఇదిగో అమ్మా, ఇదిగో అయ్యా, నిన్ను నా తండ్రిగా ఉండడానికి, నిన్ను నా తల్లిగా ఉండడానికి ఎన్నుకుంటున్నాను అంటే ఎంతమంది మీ యొక్క సమ్మతాన్ని తెలుపుతారండి? బాధలో కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎట్లా లేకపోలేదు, మీరేనా చెప్తారండి? చిన్న ఆశ. ప్రైజ్ ది లార్డ్. అంత అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోరా? అమ్మగారు కూడా లేకపోతే ఏంటి స్వామి ఈరోజు చంపుతున్నారు, ఎంతకాలం బాగానే సాగింది, ఈరోజు మమ్మల్ని ఇట్లా చేస్తా అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయండి విశ్వాసం. మనం ఇంకా దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే వద్దు అనుకుంటున్నామంటే మనలో ఏదో లోపం ఉందా? ఇదేం బాగా చెప్తారు. ఆ లోపాన్ని కనిపెట్టుకుని దాన్ని బయటపడేద్దాం లేదు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియ విశ్వాసులా, మంచి వారిని దేవుడు కనిపెట్టుకుని ఉంటారు. ఇక్కడ మరి ఇతరులు ఏ మంచి ఉన్నారు అని దేవుడు ఎన్నుకుని ఉంటారంటే ఒకసారి ఆలోచించండి. మరి ఇతరులు ఏ మంచి ఉందని దేవుడు ఎన్నుకుని ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఎల్లప్పుడూ దేవుడు చూస్తూ ఉంటాడు. అయ్యా ఎల్లప్పుడూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తే మంచిగా లేదు, చెడ్డలు కూడా ప్రార్థన చేస్తారు. గుంపులు అందరూ మాట్లాడుతారు. దేవుడు మాట ఆలోచించిన మాత్రం మంచి వాళ్ళ, పాటించిన వాళ్ళు మంచి వాళ్ళు ఇవన్నీ కాదు. గమనించండి, తాను గర్భవతి అయ్యుండి కూడా మరొక గర్భవతి యొక్క కష్టాలను గమనించి సహాయం అడగపోయినా కూడా ఒక అడుగు ముందుకేసి అంత దూరం ప్రయాణం చేసి మంచి మనసుతో ఏమి ఆశించకుండా సహాయం చేస్తుంది, అది మంచితనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ఈ రోజుల్లో ఏ గర్భవతి అమ్మా ఇంకొక గర్భవతికి సహాయం చేస్తుంది, గర్భం వచ్చిందని బిడ్డ నువ్వు మనసు దగ్గర మాకు నీకు ఏం కావాలని చెప్పి నేను అందిస్తాను చెప్పట్లేదా? ఒకప్పుడు ఏదో 900లో ఏమో పుట్టింటికి వచ్చేవాళ్ళు, అవును కదండి, పెద్దోళ్ళకి తెలుసు. ఈ రోజు గర్భం వచ్చిందని ఇంక రామ్ అక్కడే ఉంటాం, పని చేస్తాం, ఇక్కడ రామ్ అని చూస్తూ ఉంటాం, అవునా కాదండి? ఉంచుతున్నాం, అసలుకి అత్తగారి ఇంట్లో లేదు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ గమనించండి ప్రేమిస్తారు, ఎంత మంచితనం ఆ తల్లిలో ఉంటే మనొక స్త్రీ యొక్క అవసరతను కలిగించి సహాయం చేయడానికి వెళ్ళి ఉంటారు. ఇక్కడ రెండోది కూడా గమనించండి, వారి ప్రార్థనలు ఆలకించును అని కూడా వాక్యం ఉంది. అంటే మంచి వారు దేవుడు కంట కనిపెట్టుకుని ఉంటారు, వారి ప్రార్థనలు కూడా ఆలకిస్తాడని వాక్యం ఉంది. తల్లి ఇందాక కూడా చెప్పారు, ఎంతగా ప్రార్థన చేస్తే, ఎంతగా తన ప్రార్థన ద్వారా దేవుణ్ణి మెప్పిస్తే, ఎంతగా తన ప్రార్థన ద్వారా దేవుని తన వైపు ఆకర్షించుకుంటే ఎనలేని భాగ్యమును, ఎవరికి దక్కినటువంటి అదృష్టాన్ని ఆ తల్లికి ఆ దేవుడు అనుగ్రహిస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని నోములు నేర్చుకుంటే, ఎన్ని వ్రతాలు చేస్తే, ఎన్ని యాగాలు చేస్తే, ఎంత నిష్ఠగా ఉంటే, ఎన్ని ఉపవాస ప్రార్థన చేస్తే అంతటి భాగ్యం ఆ తల్లికి దొరుకుతుంది. ఒకసారి ఆలోచన చేయండి విశ్వాసం. మనం కూడా మంచి చేసే వాళ్ళమైతే దేవుడి కన్ను మన పైన ఉంటుంది. మనం కూడా ప్రార్థన చేసే వాళ్ళమైతే మన ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు. మంచి హృదయంతో చేసేటువంటి ప్రార్థన ఆలకించబడుతుంది. నీతిమంతుల ప్రార్థన మహా శక్తివంతమైన ప్రార్థన. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇతరులో మంచితనం ఉన్నది, మరి ఇతరులో ప్రార్థనా జీవితం ఉంది కాబట్టి దేవుడు మరి తల్లిని తన తల్లిగా ఎన్నుకున్నారు. అదే భాగ్యము మనకు కూడా అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే మంచిని మనము కలిగి జీవిస్తామో, మంచిని మనం ఎల్లవేళలా ఇతరులకు
చూపుతూ ఉంటాము, లేకపోతే ఆ మంచిని మనం ఎల్లవేళ ఇతరులకు వ్యాపింప చేస్తాము, అదేవిధంగా ప్రార్థన జీవితం జీవిస్తాము, అప్పుడు తప్పనిసరిగా దేవుని తల్లిగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఎన్నిక కావించబడు. అంతా మన చేతుల్లో ఉంది ప్రేమిస్తూ. నేను చెప్పినటువంటి మాటలు ఆశామాష మాటలు కాదు, కుట్టి పడేసేటువంటి మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి మాటలు. ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలంటే తప్పనిసరిగా మరి తల్లి వలె మనం కూడా నిష్ఠగా ఉండాల్సిందే, వాక్యమును కట్టుబడి దేవుని చిత్తానికి లోపడాల్సిందే. అప్పుడే ఆ ధన్యతను మనం కూడా పొందుకుంటాం. అందరూ కూడా ఒక వెలుగు వెలగాలని కోరుకుంటారా లేదండి? అందరూ కూడా మనలో అత్యున్నతమైన స్థానానికి చేరాలని అనుకుంటామా లేదా? ఎవరు కూడా దీన స్థితిలో ఉండాలని, దౌర్భాగ్య స్థితిలో ఉండాలని, అందరూ అసహించుకునే స్థితిలో ఉండాలని కోరుకోం కదా. అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. మరి తల్లి వల్లే నువ్వు నేను కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే వేరే మార్గం లేదు. ప్రభు బోధిస్తున్నటువంటి ఈ 3 మాటలు తూచా తప్పక పాటిస్తే చాలు, జీవితం ధన్యమైనట్లే. మరే తల్లి పొందుకున్నటువంటి దీవులు మన సొంతం చేసుకున్న వారు అవుతాము. అదేవిధంగా పరలోక రాజ్యానికి ఫ్రీ టికెట్ పొందుకున్నట్లే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున